వడ్ల కొనుగోలు విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ రైతులను మిల్లర్స్ సమయానికి లారీలు రాకపోవడం, కింద ఆరబెట్టిన వడ్లను నింపకపోవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. కాని నిమ్మకు నెరెక్కినట్లే అధికారులు వివరిస్తున్నారు. తక్షణమే ఎంఆర్ఓ తులసిరాం రైస్ మిల్లర్లతో మాట్లాడి మిల్లర్ రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఈరోజు టేక్ మాల్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, కమ్మరి సిద్ధయ్య, శివశంకర్, రవి, కిషన్, లింగం, రమేష్ నాయక్ చౌహాన్, సోమయ్య, ఎల్లయ్య, రవి, రాములు, మల్లేశం, జోగయ్య, సత్తయ్య, పుండరీకం, బాలు, రాజు, రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది. లేబర్ కు మరి రైస్ మిల్లర్స్ మధ్య సమన్వయం ద్వారా రైతులు ఒక్క గింజ వడ్లు లేకుండా కొనుగోలు చేసి మరి వెంటనే డబ్బులు పడేటట్టు చూడాలని అదే చెప్పింది. మీకు మీ దృష్టిలో కూడా ఇస్తాను. రాత్రి ఇబ్బంది పడరు కదా, ఇంకా కిలోన్నర ఎక్కువ కట్ చేస్తామంటే కుదరని నేను కూడా చెప్తా. ఇవాళ దాకా పోయినాయి ఉన్నాయి. రైతులే पसारे जे साड़े धान्यम से लेट वरिस के ताणी आज टेक मालर में धरना की दे जेमा से मारा सारा ताणी आड़ दाड़े में से दाना लेर जिम्मेदारी मार के ताणी हमें दिनों से आज पानी पड़े दाड़ा आगो ताणी ने पंटा लेरे कोंती एरगाली రైతులేనే పచాయజే గింజలే కంతి సే గవర్నమెంట్ లేతాని నన్ను ఆదుకోలేను నానా అవస్థలు పడరే రైతులు నన్ను ఆదుకోలేను